ఏలియన్స్ ఎప్పుడైనా ఎవరికైనా ఇంట్రెస్టింగ్ కలిగించే టాపిక్. ఏలియన్స్ ఉన్నాయా లేవా అనేది ఎప్పటికీ తేలని ప్రశ్నే. అయితే ఇప్పుడు ఇదే విషయంపై స్పందించారు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్. ఏలియన్స్ లేవని తేల్చేశారు. ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా? అవి భూమి మీదకు వచ్చాయా? అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే యూఎఫ్ఓలు ఏలియన్స్ వేనా? ఇవి ప్రశ్నలు కాదు, కొన్ని దశాబ్దాలుగా అందరినీ వేధిస్తున్న అనుమానాలు. ఏలియన్స్ ఉన్నాయని, మనుషులతో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా భూమిపైకి వస్తాయని నమ్మేవారు కొందరైతే, అసలు ఏలియన్సే లేవని ఈజీగా కొట్టిపారేసేవారు మరికొందరు. ఇప్పుడు ఈ సెకండ్ లిస్ట్ లోకి యాడ్ అయ్యారు ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్. ఏలియన్స్ ఉన్నాయనేందుకు అసలు ఆధారాలే లేవని తేల్చిపారేశారు. ఇలాన్ మస్క్ ఈ జనరేషన్ కు పరిచయం అవసరం లేని పేరు. తన మాటలు, తన చేతలు, తన ప్రయోగాలు అన్నీ సెన్సేషనే. ఎప్పుడూ వార్తల్లో ఉండే ఇలాన్ మస్క్ కొత్త ప్రయోగాలు చేస్తూ కొత్త కొత్త టెక్నాలజీలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్ట్ ను చేపడుతూనే ఉంటారు. ఈ టెక్నాలజీలో ఖచ్చితంగా తన మార్కును చూపించిన ఘనత ఇలాన్ మస్క్ కే దక్కింది. టెస్లా పేరుతో తయారు చేసిన కార్లు ఎంత పెద్ద హిట్టో, మనిషి బ్రెయిన్ లో చిప్పెట్టేందుకు చేసిన ప్రయోగము అంతే సెన్సేషన్ గా నిలిచింది. ఇదొక్కటే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. స్పేస్ ఎక్స్ పేరుతో శాటిలైట్లు లాంచ్ చేసిన, సోషల్ మీడియా సెన్సేషన్ ట్విట్టర్ ను కొనుగోలు చేసి ఎక్స్ అని పేరు మార్చినా అది ఇలాన్ మస్క్ కే సాధ్యం. అలాంటి ఇలాన్ మస్క్ ఏలియన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి. ఏలియన్స్ లేవని మస్క్ తేల్చిపారేశారు. ఏలియన్స్ ఉనికిపై తనకు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. హౌ టు సేవ్ ద హ్యూమన్స్ పేరుతో జరిగిన డిబేట్ లో పాల్గొన్న మస్క్ ఏలియన్స్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్ అనే జీవులు ఏవీ భూమిపై కాలు పెట్టలేదని తేల్చేశారు. కక్షలో స్పేస్ ఎక్స్ కు చెందిన వేలాది బ్రాడ్బ్యాండ్ స్పేస్ క్రాఫ్ట్లు ఉన్నాయని, కానీ ఎప్పుడూ ఏలియన్స్ ఉనికి కనిపించలేదని తన వాదనలు వినిపించారు. అయితే ఎవరైనా ఆధారాలు చూపిస్తే మాత్రం ఏలియన్స్ పై ప్రయోగాలు చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. మరి నిజంగానే ఏలియన్స్ లేవా, లేక మనుషులకు దూరంగా ఉన్నాయా? ఏలియన్స్ ఉంటే ఎప్పటికైనా భూమిపైకి వచ్చి మనుషులకు కనిపిస్తాయా? ఇలాన్ మస్క్ అవన్నీ ఉత్తమాటలే అని కొట్టిపారేసిన $1 మిలియన్ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.